మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గిరిబాబు గారు నమస్తే అండి. సార్, గిరిబాబు గారు, రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ అనే కాన్సెప్ట్ మీద ఆ వీడియో మొత్తం ఉంది. సో మనం రెగ్యులర్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఒక 4 కోట్ల రూపాయలు నష్టపోతాము. డైరెక్ట్ మోడ్లో మనమే కనుక ఏదన్నా త్రూ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అదనంగా మనకు ఒక 4 కోట్ల ఆదాయం ఉంటుందంటూ ఒక వీడియో చూశాను. ఏంటి 4 కోట్ల రూపాయలు అంత డిఫరెన్స్ ఉంటుందా రెగ్యులర్ వర్సెస్ మనం డైరెక్ట్లో చూసుకుంటే? ఈ వీడియో నేను కూడా చూశానండి. నాకు కూడా కనీసం ఒక 20 నుంచి 30 మంది క్లయింట్స్ ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేసి ఇదేంటి ఈ వీడియోలో ఇలా ఉందని అడుగుతున్నాను నన్ను. అయితే నేను చూశాను ఆ వీడియోలో. చూసిన తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటంటే 5,000 రూపాయలు, అక్షరాల 5,000 రూపాయలు 30 సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్ చేస్తూ పోతే 30వ సంవత్సరం తర్వాత మీకు డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకేమో 14 కోట్లు వస్తుందని, రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్ల రూపాయల చిల్లర వస్తుందని, ఇంచుమించుగా డిఫరెన్స్ 4 కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్తున్నారు. అది ఎలా చెప్తున్నారంటే, మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇప్పుడే ఇక్కడ పాజ్ చేయండి, మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఓపెన్ చేయండి, మీరు చెక్ చేసుకోండి, మీరు డైరెక్ట్లో ఉన్నారా రెగ్యులర్లో ఉన్నారా. మీరు డైరెక్ట్లో ఉంటే మీకు ఇంత 1% డిఫరెన్స్ వస్తుంది, రెగ్యులర్లో ఉంటే 1% తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పుకొస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ 1% డిఫరెన్స్ అనేది పర్ యానం చూపిస్తున్నారు. ఓకే, అది ఒక ఫండ్కి. అది ఎంత డిఫరెన్స్ చూపిస్తున్నారు? ఆ పర్టికులర్ ఫండ్ డైరెక్ట్లో వెళ్తే 21% ఇస్తుందని, రెగ్యులర్లో వెళ్తే 20% ఇస్తుందని చూపిస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది కనుక జరుగుతున్న పీరియడ్ ఎంత అని ఆలోచిస్తే 30 సంవత్సరాల పాటు 30 years టెన్యూర్ ఉంది. ఈ 30 years టెన్యూర్ మీరు కనుక ఒక సిప్ క్యాలిక్యులేటర్ తీసుకొని 30 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకొని 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు మొదటి 10 సంవత్సరాలు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 5,000 సంవత్సరానికి అయితే 60,000, 10 సంవత్సరాలకు 6 లక్షలు మనం పెడుతున్నాం ఇక్కడ. అట్లా 30 సంవత్సరాలు అంటే మొత్తం పెట్టేది 18 లక్షలే. ఇక్కడ డైరెక్ట్లో 18, రెగ్యులర్ 18 పెడితే ఆ చివరి 5 yearsలో కాంపౌండింగ్ అయినప్పుడు వచ్చే డిఫరెన్స్ ఇంత వెళ్తోంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఎక్సెల్ పరంగా తీస్తే, నెంబర్ల పరంగా తీస్తే కరెక్ట్. ఇది ఎక్సెల్ పరంగా, నెంబర్ల పరంగా ఒక ఎక్సెల్ షీట్ వేసుకొని ఇంత పెడుతున్నామో ఇంత చేస్తున్నామని వేస్తే నెంబర్లు కరెక్ట్గా చూపిస్తాయి. కానీ ఇక్కడ అంతా వచ్చేది ఏంటంటే, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ ఫండ్, హౌ టు సెలెక్ట్ ద గుడ్ ఫండ్. బెస్ట్ అని కాదు, గుడ్ ఫండ్. ఎప్పుడు కూడా బెటర్ ఈజ్ బెస్ట్. అంటే బెటర్ ఇస్ బెస్ట్ అంటే ఏంటంటే, మీరు కనుక హిస్టారికల్ తీసుకోండి, లాస్ట్ 20-25 yearsలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా ఒక ఫండ్ 2.5 years నుంచి 3 years కంటే టాప్ చైర్లో ఉన్న సందర్భం లేదు. మీరు ఎనీ టైం పీరియడ్ తీసుకోండి, ఇవాళ చూడండి టాప్ ఫండ్స్ ఏమున్నాయని చూస్తే XYZ ఫండ్స్ ఉంటాయి. ఒక 6 months బ్యాక్ వెళ్ళి కనుక అప్పటి నుంచి బ్యాక్ తీస్తే వేరే ఫండ్స్ ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఇంకా 6 months తర్వాత తీస్తే వేరే ఫండ్స్ వస్తాయి. ఇలా విన్నర్స్ రొటేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యేది కేవలం ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ వల్ల మాత్రమే కాదు, బిహేవియర్ వల్ల కూడా 90% రోల్ ప్లే చేస్తుంది. బిహేవియర్, ఎకనామిక్ ఫైనాన్షియల్ బిహేవియర్ ఆఫ్ ఏ ఇన్వెస్టర్ మేక్స్ డైరెక్ట్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ క్రియేటింగ్ ద రిజల్ట్. ఇక్కడ ఏంటంటే, ఇతను చెప్తున్న ప్రకారం మీకు ఈ 1% తక్కువ రావడం వల్ల 4 కోట్లు అని చెప్తున్నాడు కదా. అదే మీరు మంచి ఫండ్ సెలెక్ట్ చేసి ఒక అడ్వైస్ ద్వారా వెళ్ళి మీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో రివ్యూ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని ఇంకొక % ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయగలిగితే మీకు 4 కోట్లు పోవడం కాదు, మరో 4 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. దీనికి నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లాస్ట్ 25 years హిస్టరీ తీసుకోండి. 25 years బ్యాక్ .com బూమ్ చాలా హైలో ఉండే. అప్పుడున్న ఐటీ కంపెనీస్ యొక్క ప్రైస్ మళ్ళీ సేమ్ ప్రైస్ రావడానికి 20 ఏళ్ళు పట్టింది. తర్వాత IT.com బూమ్, తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్, ఇన్ఫ్రా బూమ్ 2004, 5, 6, 7, 8. అప్పుడున్న స్టాక్ ప్రైసెస్, ఫండ్ ప్రైసెస్ మళ్ళీ ఆ బూమ్ క్రాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రైస్ రావడానికి మళ్ళీ 2020 తర్వాత కానీ రాలేదు. ఇన్ఫ్రా ఫండ్స్ కానీ, ఇన్ఫ్రా బూమ్ కానీ. అట్లా ఫస్ట్ .com బూమ్ 20 yearsకి మళ్ళీ ఆ ప్రైస్ వచ్చాయి. అలాగే ఇన్ఫ్రా, ఆ తర్వాత ఫార్మా, ఆ తర్వాత బ్యాంకింగ్, ఇవన్నీ సైక్లికల్గా 2000లో .com, 2004 to 8 ఇన్ఫ్రా, 8 to 12 ఫార్మా, 12 నుంచి 14 వరకు బ్యాంకింగ్, తర్వాత మళ్ళీ బ్యాంకింగ్ తర్వాత ఇది ఎఫ్ఎంసీజీ, దాని తర్వాత 2018-19 వరకు మళ్ళీ బ్యాంకింగ్, దాని తర్వాత మళ్ళీ కోవిడ్ టైంలో ఫార్మా.
ఇట్లా ఎప్పుడు కూడా సైక్లికల్గా నడుస్తుంటుంది మార్కెట్ అనేది. ఈ సైకిల్స్ వల్ల ఏమవుతుందంటే గతంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏవైతే ఫండ్స్ నెక్స్ట్ సైకిల్లో పర్ఫామ్ కాకుండా కిందికి వెళ్ళినప్పుడు మనం వెయిట్ చేయాలి కదా ఎమోషన్స్ తోటి. అది ఎమోషన్స్తో వెయిట్ చేసేటప్పుడు ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అదంతా, మార్కెట్ ఇలా జరుగుతోంది, మార్కెట్ ఇలా ముందుకెళ్తోంది, దీన్ని మనం ఇలా బిహేవ్ చేయాలి, మనం దీన్ని ఉంచాలా తీసేయాలా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని మన బిహేవియర్ని అర్థం చేసుకొని మనము ఆ ఫండ్స్తో ట్రావెల్ చేయాలి. ఇదంతా ఎట్లా పాసిబుల్ ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్కి? ఇదే నిజమైతే మీకు లాస్ట్ 25 ఇయర్స్లో మీకు 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఒక 25-30 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 25 ఇయర్స్ బ్యాక్. అందులో ప్రతి ఫండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఫండ్లో ఇవాళ ప్రతి ఫండ్ కూడా ప్రతి లక్ష కూడా ₹1,00,00,000 పైన అయింది. మీరు కనుక డేటా తీసుకొని ఎంతమంది 25 ఇయర్స్ బ్యాక్ లక్ష పెట్టి వాళ్ళ ₹1,00,00,000 తీసుకున్నారని తీస్తే కనీసం ఒక 10 మంది కూడా ఉండరు. నేను పర్సంటేజ్ కాదు, 10 నెంబర్ కూడా ఉండరు. ఇప్పుడు రీసెంట్గా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే 3 కోట్లు క్రియేట్ చేసింది. అది లక్ష పెడితే 3 కోట్లు పెట్టి వదిలేస్తే 3 కోట్లు. మీరు ఎంతమంది ఈ 3 కోట్ల రిటర్న్ ఎంజాయ్ చేశారు అని చూస్తే కనీసం ఒక 5-6 కూడా ఉండరు. అది ఎవరుంటారు? ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల పైన అయింది, 30 సంవత్సరాల దగ్గర. అందుకే తీసుకుంటే ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలలో కనీసం 5-6 కూడా ఉండరు. ఎందుకు ఉండరు అంటే 5-6 ఉండరంటే ఉన్న 5-6 కూడా ఎందుకుంటారు తెలుసా? వాళ్ళు చనిపోవడమో మర్చిపోవడమో జరిగింది కాబట్టి ఉన్నారు 5-6 కూడా. ఈ జరిగింది రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ ఫండ్ 3 కోట్లు క్రియేట్ చేసింది, ఎంతమంది ఈ ఫండ్లో ఉన్నారని చెప్పేసి డేటా తీస్తే ఒక 5-6 మంది ఉన్నారు. అది వాళ్ళని అడ్రస్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి అరే మాకు తెలియదు ఈ విషయం, మర్చిపోయాము, మా తాత ఎప్పుడో పెట్టాడు చచ్చిపోయాడు అని చెప్పి చచ్చిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు అడుగు చెప్పిన మరుక్షణం విడ్రా చేసేసుకున్నారు. సో ఈ రిటర్న్స్ జనరేట్ అవ్వడం అనేది క్లియర్గా ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ పట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒక సినిమాలో ఒక ఇద్దరు కమెడియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, అరే నువ్వు సిగరెట్ దాగి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు కనుక 10 సంవత్సరాల నుంచి సిగరెట్లు కాల్చకపోయి ఉండి మందు కొట్టకపోయి ఉంటే నేను ఇంత వెళ్తుండేది అంటాడు. మరి నువ్వు తాగుతావని అడుగుతాడు వీడు, నువ్వు ఎంత క్రియేట్ చేసావంటే 0 ఏముండదు. అలా అని మీకు 20 ఇయర్స్ బ్యాక్ మారుతి కార్ కొనే బదులు ఆ డబ్బులు 50,000 ఉండేది 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్, ఆ 50,000 పెట్టి మారుతి కార్ షేర్లు కొంటే ఇవాళ దగ్గర బెంజ్ ఉండేది అంటారు. మరి మారుతి కారు కొనలేదు, షేర్లు కొనలేదు, నీ దగ్గర ఏముంది ఇప్పుడు? ఇదంతా థియరిటికల్గా చెప్పడానికే. మీరు కనుక డైరెక్ట్ రెగ్యులర్లో పెడితే మీకు 10 కోట్లే వస్తుంది, డైరెక్ట్లో పెడితే 14 కోట్లు వస్తుంది. అది 30 సంవత్సరాల తర్వాత. ఈ 30 సంవత్సరాల పీరియడ్లో మీరు పెట్టే ₹5,000 10 ఏళ్లలో 6 లక్షలు మనం పెడితే 10 ఏళ్ల తర్వాత 6 లక్షలు ఎంత అవుతుంది? మహా అయితే 20-30 లక్షలు అవుతుంది 10 ఏళ్ల తర్వాత. యాక్చువల్ కాంపౌండ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? కాంపౌండింగ్ అనేది 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ జరుగుద్ది. ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ జరుగుతున్నప్పుడు ఒక పోర్ట్ఫోలియోలో 10 కోట్లు 5 కోట్లు ఉన్నప్పుడు మార్కెట్ వొలటాలిటీని, మార్కెట్ ఫ్లక్చుయేషన్ని తట్టుకొని మనం ఉండగలమా? మనం ఉంటామా? ఉంటేనే కదా ఇది జనరేట్ అయ్యేది. సో కనుక వీళ్ళు ఎలా చెప్తుంటారంటే మీరు ₹4 కోట్ల డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఈ 4 కోట్లు డివైడ్ బై 30 ఇయర్స్ అంటే సంవత్సరానికి ఇన్ని కోట్లు పోతున్నాయని ఫీల్ అవుతుంటారు, ఇన్ని లక్షలు పోతున్నాయని ఫీల్ అవుతుంటారు. ఇందాక మీరు సిఏజీ ఎంత చెప్పారు? 21%. ఇప్పుడు 30 ఇయర్స్ అన్నారు కదా, ఇప్పుడు ఏదైతే సమ్ XYZ అనే ఫండ్ 30 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్ గా 21% సిఏజీ జనరేట్ చేస్తుంది. ఇంపాసిబుల్ అది. ఇప్పటిదాకా గత 25 ఇయర్స్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. 20-25 మీకు నిప్పాన్ గ్రోత్ ఫండ్ ఉంది, ఫ్రాంక్లిన్ ఫండ్స్ ఉన్నాయి. ఇదంతా గతంలో, అంటే సెన్సెక్స్ గతంలో 2,100 పాయింట్ల నుంచి 70,000కి వచ్చింది, అంటే 70 టైమ్స్ పెరిగింది 25 ఇయర్స్లో. కానీ నెక్స్ట్ 25 ఇయర్స్లో సేమ్ ఇదే విధంగా 1,000 నుంచి 70,000 వెళ్ళడానికి 70 టైమ్స్ ఎట్లయితే అయిందో మళ్ళీ సేమ్ 25 ఇయర్స్లో 70,000ని మళ్ళీ 70 టైమ్స్ వెళ్తుందా? ఇంపాసిబుల్, అది వెళ్ళదు, చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే సాచురేషన్ పాయింట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ల్యాండ్ కూడా తీసుకుంటే గచ్చిబౌలిలో 25 ఏళ్ల క్రితము ఏం ప్రైస్ లేదు, అక్కడ కొంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ గజం ఒక 4 లక్షలు ఉంటుందా? ఒక 5 లక్షలు ఉందనుకుందాం, ఒక 5,000 పెడితే 5 లక్షలు ఉంది, 5,000 పెడితే 5 లక్షలు ఉంది కదా, 20 ఏళ్లలో మళ్ళీ నేను 5 లక్షల్లో కొంటే నాకు 20 సంవత్సరాల తర్వాత ఇదే ప్రొపోర్షనట్గా పెరుగుద్దా అంటే ఇంపాసిబుల్, అది పెరగదు. సో మరి ఇక్కడ మనము తీసుకోవాల్సింది ఏంటి? ఒక ఫండ్ 30 ఇయర్స్ పాటు 21% పెరిగితే వచ్చే డిఫరెన్స్. మరి ఆ 21% ఆల్ఫా జనరేట్ చేయాలంటే సింగిల్ ఫండ్ జరగడం ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతెందుకు మీకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్, పీజేఎం మ్యూచువల్ ఫండ్స్, కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్స్, మిరాయ్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత యూటీఐ, ఈ 5 ఫండ్ హౌసెస్ కూడా విపరీతంగా పర్ఫామ్ చేస్తూ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ బోల్డ్ మంది ఇన్వెస్ట్ చేశారు. యాక్సిస్ లాంగ్ టర్మ్, యాక్సిస్ స్మాల్ క్యాప్, యాక్సిస్ బ్లూ చిప్ ఇలాంటి ఫండ్స్లలో, యాక్సిస్ ఫోకస్డ్. ఇప్పుడు చూస్తే ప్రతి కేటగిరీలో లీస్ట్ ఉన్న ఫండ్స్ ఏమున్నాయంటే ఇవే, పీజీఎం, యాక్సిస్, కెనరా, తర్వాత యూటీఐ, ఇవన్నీ కూడా లీస్ట్ ఉన్నాయి.
సో ఇవన్నీ యూట్యూబ్లో చూసేసి లాస్ట్ 5 yearsలో ఎలా పర్ఫామ్ చేసింది, లాస్ట్ 3 years ఎలా చేసింది, లాస్ట్ 10 years ఎలా చేసింది అని తీసుకొని చేస్తే నెక్స్ట్ 5 yearsకి అది పర్ఫామ్ చేయదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ నెక్స్ట్ 5 years ఎందుకు చేయట్లేదు, రీజన్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండ్ పెరగడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఒక ఫండ్ ఎందుకు పెరుగుతుంది చెప్పండి, దాంట్లో ఉన్న అండర్లయింగ్ అసెట్సే కదా. వాట్ ఆర్ అండర్లయింగ్ అసెట్స్? స్టాక్స్. ఈ స్టాక్స్ 5 ఏళ్ల క్రితం ఏ స్టేటస్లో ఉన్నాయి, అప్పుడున్న సైకిల్ ఏంటి, అప్పుడున్న మార్కెట్ సైకిల్ ఎలా పెరగడం మొదలుపెట్టింది, కనుక ఈ ఫండ్ ఎలా పెరిగింది, నెక్స్ట్ సైకిల్ ఏం రాబోతోంది, ఏ సైకిల్ ఎలా వెళ్తుంది, ఇప్పుడున్న పిఈ రేషియో ఎంత, ఫండ్ మీద సేమ్ ఫండ్ మీద ఉన్నాడా లేదా, లేకపోతే ఈ ఫండ్లో ఉన్న టోటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంత ఉంది, ఎంత పెరుగుతోంది. ఇంకోటి కూడా ఉంటుంది, ఏయుఎం ఫండ్లో పెరిగినా కొద్దీ అన్మేనేజబుల్ స్థితికి వెళ్ళిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ స్మాల్ క్యాప్ అందరు విపరీతంగా పెడుతుంటారు, ఇప్పుడు అది అన్మేనేజబుల్ స్థాయికి వెళ్ళిపోయింది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ మోర్ దెన్ 80-90కి వెళ్ళిపోయాయి. అది కనుక మార్కెట్ స్మాల్ క్యాప్ కనుక పడడం మొదలు పెడితే ఫస్ట్ పడే స్టాక్స్ ఇలాంటివే, ఫస్ట్ పడే ఫండ్స్ ఇలాంటివే. కనుక ఇదంతా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని మనము ఎప్పుడు కూడా బెటర్ దెన్ ద బెస్ట్ ట్రై చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా ఎంత ఇస్తాయి, 12 నుంచి 15 ఇస్తాయి. మనము 15 కంటే ఎంత ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేయగలుగుతున్నాము అది చూడాలి. అంతేగాని 1 yearలో ఈ ఫండ్ ఎంత ఇచ్చింది, రెగ్యులర్ వెల్త్ ఎంత ఇచ్చింది, ఈ 1% డిఫరెన్స్ వచ్చింది, దీన్ని లెక్కేసుకొని ఎక్సెల్లో రాసుకొని మొత్తం చెక్ చేసి 4 కోట్ల డిఫరెన్స్ వస్తుందంటే ప్రాక్టికల్ ఇట్ ఈస్ హైలీ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో కనుక మా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు వచ్చే ఇన్వెస్టర్స్లో మినిమం ఒకళ్ళో ఇద్దరు నేను డైరెక్ట్లో పెట్టాను, నా పోర్ట్ఫోలియో 20 లక్షలు 15 లక్షలు అయింది, కానీ వేరే ఫండ్స్ అన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి, నేను పెట్టిన ఫండ్స్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే మీరు అన్నీ కూడా గత 5 ఏళ్ళు గత 3 ఏళ్ళు ఏం పెరిగాయో చూసి కొన్నారు. ఈ లాస్ట్ 1.5 yearలో మార్కెట్ పెరిగినట్టుగా గతంలో ఎప్పుడు పెరగలేదు, అంత బాగా పెరిగింది. పెరిగినప్పుడు కూడా నా ఫండ్స్ ఎందుకు పెరగట్లేదు అంటే అవన్నీ ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మ్డ్ ఫండ్స్. మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది అది పెరిగిన తర్వాత కాదు, పెరగక ముందు. మనం పెరగక ముందు ఇన్వెస్ట్ చేయాలి. అది ఎవరు చెప్తారు? అండ్ ఒకవేళ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ 1% డిఫరెన్స్ అనేది 4 కోట్లు మీరు కోల్పోలాగా చేస్తే అడ్వైజర్ డెఫినెట్లీ మీకు మంచి ఫండ్ సెలెక్ట్ చేసి మీ చేయి పట్టుకొని మీరు దీంతో ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అలా హెల్ప్ చేసినప్పుడు 1% కోల్పోవడం కాదు, ఇంకొక 2% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ అవుతుంది, ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ అవుతాయి. అంటే మీరు 4 కోట్లు కోల్పోవడం కాదు, 8 కోట్ల ఎక్స్ట్రా డబ్బులు రిటర్న్ జనరేట్ అవుతాయి మీకు. అది చూడండి, కోల్పోయే 1% కాదు, మీరు జనరేట్ చేసి గెయిన్ అయ్యే 2% ఎక్స్ట్రా. ఆ 2%లో 1% ఎక్స్పెన్స్ రేషియో పోయినా కూడా ఇంకొక % ఎక్కువనే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మార్కెట్ పడగానే ఇంకా కస్టమర్ బెంబేలెత్తిపోతూ ఉంటారు, ఇంకా మార్కెట్ పడిపోతుందంట, రెసెషన్ 2024లో బీభత్సంగా వస్తుందంట, చేసేస్తూ ఉంటారు. యాక్చువల్గా అప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు దీన్ని ఏం చేయాలి, ఏ ఫండ్స్ నెక్స్ట్ రాబోతున్నాయి? ఇప్పుడు ప్రజెంట్ మీకు రీసెంట్గా తీసుకుంటే మల్టీ అసెట్ ఫండ్స్ చాలా వరకు వచ్చేసాయి. మల్టీ అసెట్ ఫండ్స్ వచ్చి విపరీతంగా మార్కెట్ని ముంచెత్తాయి. అంటే ఏంటి, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎందుకు మల్టీ అసెట్ ఫండ్స్ వస్తున్నాయి అర్థం చేసుకోవాలి. సో మనము మార్కెట్ ఇట్లా రిసెషన్ రాబోతోంది, పడుతుంది అంటే మనమేం బిహేవ్ చేయాలి, మనం ఎలా ఈ ఫండ్స్ని అర్థం చేసుకోవాలి, ఈ ఫండ్ నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతోంది, ఇది ఎలా పాసిబుల్ ఇది. సో కనుక మీరు అవన్నీ అర్థం చేసుకొని మనం బిహేవ్ చేస్తే డెఫినెట్లీ ఈ ఆల్ఫా అనేది ఎక్స్ట్రా జనరేట్ చేయగలిగితే అడ్వైజర్ ద్వారా, దట్ క్రియేట్స్ మోర్ వెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఇది మన మిక్సర్ ఉంది కదా, వాటర్ది, దాన్ని లీక్ అవుతుంది, అది డ్రాప్ పడుతుందని నేను ప్లంబర్ని పిలిచాను. పిలిస్తే లోపల గడ్డ పోయిందని చెప్పేసి తీసుకురమన్నాడు, 80 రూపీస్. అది వాడు ప్లంబర్ ఛార్జ్ చేసింది 100 రూపీస్. ఆ గడ్డ పోయిన దానికంటే ప్లంబర్ ఛార్జ్ చేసింది 100 రూపాయలు. వాడు కేవలం 5 minutes లోపల ఓపెన్ చేసేసాడు, వేసేసాడు, లీక్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉంది. లెస్ దెన్ 5 minutes చేసినందుకు 100 రూపీస్, ఆ మెటీరియల్ 80 రూపీస్. ఇదే పని ఏముంది, తీసాడు, వేసి ఇట్లా పెట్టేసాడు కదా, నేనే కనుక 80 రూపీస్ తెచ్చి వేసుకుంటే వేయగలనా? పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేయాలంటే నాకు మోర్ దెన్ 1 hour పడుతుంది, పట్టినప్పుడు అలా వేయలేను నేను, బికాజ్ ద ఎక్స్పర్టీస్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. మీరు ఒక చదువుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, మెకానిక్ మీ బండి సౌండ్ని ఒక రౌండ్ వేసి చెప్పేస్తాడు ప్రాబ్లం ఎక్కడుందో, మొత్తం వితిన్ 1 hour సెట్ చేసేస్తాడు. అలా వీధి చివరి దాకా ఒక రౌండ్ వేస్తాడు, సౌండ్ వింటాడు, క్లియర్, మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయిపోద్ది. ఒక చదువుకున్న ఎంటెక్ మెకానిక్ కూడా ఇలా చేయలేడు. అంటే నేను మెకానిక్ తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, చదువుకుని తక్కువ చేయట్లేదు, ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ అక్కడ రియల్ టైం ఎక్స్పర్ట్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏముంది, చేయబట్టుకున్నాడు, ఇట్లా చూసిండు, మందు రాసిండు, నాకు 1000 రూపాయలు బిల్ ఫీజు ఛార్జ్ చేశాడు, 500 రూపాయలు మెడిసిన్స్ చేశాడు, ఏముంది 5 minutes కదా అంటారు. కానీ ఈ 5 minutes స్పెండ్ చేయడానికి అతను ఎంత కష్టపడి చదువుకొని నేర్చుకొని ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ మనకు వైద్యం చేస్తున్నాడు. వీ హ్యావ్ టు పే ఫర్ దట్. సో ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. మార్కెట్ ఏమవుతోంది, ఏం జరుగుతోంది అని మనం కనుక అర్థం చేసుకొని దాన్ని మొత్తం స్టడీ చేసి దాన్ని మొత్తం అర్థం చేసుకొని ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ స్కిల్ మనకు ఉండాలి. ఆ స్కిల్ లేనప్పుడు యూ కెన్ గో ఫర్ ది అడ్వైజర్ హెల్ప్.
ఆ అడ్వైజర్ హెల్ప్ అయినప్పుడు డెఫినెట్లీ మీ సొంతంగా చేసుకునే దానికంటే ఎక్కువే వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ చూసి ఒక ప్యాసివ్ ఫండ్, ఒక ఇండెక్స్ ఫండ్, ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అనేది మీకు గ్యారంటీకి ఒక 12% ఇస్తారంట అని అక్కడే స్ట్రక్ అయిపోతారు. తర్వాత ఒక ప్యాసివ్ ఫండ్ ఉండాలి, ఒక ఇండెక్స్ ఫండ్ ఉండాలి, తర్వాత ఒక డెట్ ఉండాలి, కొంచెం ఒక మల్టీ అసెట్ ఉండాలి, ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కలిపి ఎంత ఇస్తాయి అంటే 12% కూడా ఇవ్వవు. కానీ ఒక పక్క ఇక్కడ నుంచి స్మాల్ క్యాప్స్ పరిగెడుతున్నాయి. కనుక నా అలొకేషన్ ఎలా ఉండాలి? ఆ పరిగెట్టే స్మాల్ క్యాప్లో ఉండాలా, థియరీ ఫాలో అవ్వాలా? సో థియరీ ఫాలో అవుతానేమో ఆ 12% స్ట్రక్ అయిపోతారు. నేను చాలామంది చూస్తుంటాను, నేను ఇండెక్స్ ఫండ్లో పెట్టేస్తాను, అందరు చెప్తున్నారు ఇండెక్స్ ఫండ్లో పెడితే నాకు గ్యారంటీ 12% అని. ఇండెక్స్ ఫండ్లో పెడితే గ్యారంటీ 12, కానీ మీకు డైవర్సిఫైడ్ ఫండ్స్ పెట్టుకొని మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే 15+ వస్తుంది. దట్ వీ కెన్ డూ దట్, వీఆర్ డూయింగ్ దట్. అందుకే నా దగ్గరికి వచ్చేవాళ్ళని చూస్తూ ఉంటే 15 లక్షలు అవుతుంది, పోర్ట్ఫోలియో ఉంటుంది, నేను పెడుతూ ఉన్నాను, ఈ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు నాకు, ఏమవుతుంది అంటే నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. సో నాకు అందుకే ఈ యూట్యూబ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ వల్ల అవేర్నెస్ వచ్చి జనాలు ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకొని మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆ వెల్త్ క్రియేట్ చేయడానికి మాకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. అందుకే ఎవ్రీడే మినిమం ఒకళ్ళైనా సరే డైరెక్ట్ నుంచి రెగ్యులర్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోద్ది నేను కోల్పోయేది కనుకంటే నాకు వచ్చే ఆల్ఫా ఎక్కువ ఉంటుంది. ఆల్ఫా అంటే ఎక్స్ట్రా రిటర్న్ ఎంత జనరేట్ చేయాలి. మార్కెట్ 12 ఇస్తే మనం 15 చేయాలి, మార్కెట్ 15 ఇస్తే మనం 20 జనరేట్ చేయాలి రిటర్న్స్. అది ఎలా చేయాలి? అది మనం ఇండివిజువల్ చేయడం కష్టం. ఇంకొక చిన్న లాస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది టిప్స్ ఇస్తూ ఉంటారు. యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి, నేను పుట్స్ కాల్స్ చెప్తూ ఉంటాను. ఇవన్నీ బయట నుంచి చూడండి ఎంత సింపుల్ కనిపిస్తాయి, కానీ సెబీ ఏం చెప్తోంది? 90% ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్. జెరోదా CEO ఏం చెప్తున్నాడు? 90% ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్. రిమైనింగ్ 10%లో ఒక 8% నాట్ ఈవెన్ బీటింగ్ FD కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఒక 2-3% చేసుకుంటున్నారు. అంటే ఈ 2-3% చూసి 90% పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు. ఈ యూట్యూబ్లను చూసి చేసేది కూడా అదే. సో ఆ 3% చూసి మిగతా 97% వాతలు పెట్టుకొని అసలు వెల్త్ క్రియేట్ చేయలేక, అది ఏం చేయాలో అర్థం కాక, ఒక అడ్వైజర్ కలిస్తే పోతాయంట, ఏదో పోతుందంట అని ఒక రాంగ్ ఒపీనియన్లో ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా బయట ఉండిపోతున్నారు. అందుకనే ఈరోజు కూడా క్యాపిటల్ మార్కెట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో నాట్ ఈవెన్ 4% ఇన్వెస్టర్స్ లేరండి ఇప్పటికీ కూడా. 96% ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. మొత్తం క్యాపిటల్ మార్కెట్స్లో మొత్తం ఉన్న ఇండియాలో ఉన్న డిమాట్ అకౌంట్స్ less than 8 crores. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, యూనిక్ ఇన్వెస్టర్స్, యూనిక్ ప్యాన్ less than 4 crores. అంటే 150 కోట్ల పాపులేషన్లో ఒక 50 కోట్ల మందికి కెపాసిటీ ఉంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అందులో ఇన్వెస్ట్ చేసింది 4 crores. కానీ ఇది విని భయపడిపోయి రిమైనింగ్ 96% దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ 4%. అందులో కూడా 85% ఆఫ్ ఇన్వెస్టర్స్ కమ్స్ ఫ్రమ్ రెగ్యులర్, నాట్ డైరెక్ట్. ఆ రెగ్యులర్ వచ్చిన వాళ్ళే డబ్బులు వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. 11 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఎంతమంది అంటే నాట్ ఈవెన్ 15% రిటైల్ ఇన్వెస్టర్స్. రిమైనింగ్ ఇంకా అంతా కూడా కార్పొరేట్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్లో వెళ్తారు, అది కూడా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్లోనే. సో ఇంత తక్కువ పెనిట్రేషన్ ఎందుకుంది అంటే బిహేవియర్ ఫైనాన్స్, బిహేవియరల్ సైన్స్. ఈ బిహేవియరల్ సైన్స్ బట్టే రిటర్న్స్ జనరేట్ అయితే తప్ప మనము ఇవన్నీ జుగాడ్ చేసి ఇవన్నీ నెంబర్స్ తీసుకుంటే కావు. ఎక్సెల్ మాత్రం బాగా చూపిస్తుంది, బట్ రియల్ టైం కన్వర్ట్ అవ్వడం చాలా చాలా కష్టం. అందుకనే ఆల్వేస్ రెగ్యులర్ ఈజ్ బెటర్ దాన్ డైరెక్ట్, బికాస్ యూ షుడ్ నో వాట్ టు ఇన్వెస్ట్, వాట్ నాట్ టు ఇన్వెస్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్నటువంటి తేడా గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా మంచి ఎగ్జాంపుల్స్తో మీ అనాలిసిస్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.